హాయ్ హలో అండి. వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డ్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడానికి గ్రామ వార్డు సచివాలయాలలో ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. మరి ఆ ఆప్షన్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసిన తర్వాత ఎలా రేషన్ కార్డు మంజూరు చేస్తారు అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో వివరంగా చెప్పానండి. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడానికి గ్రామ వార్డు సచివాలయాల లాగిన్లో ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. అది ఎవరికంటే ప్రస్తుతం ఎదురు చూస్తున్న సాధారణ వ్యక్తులు మరియు సాధారణ కుటుంబాలు అలాంటి వారికి కాదండి. ఈ ఆప్షన్ ఎవరికంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కార్మికులండి, అంటే వివిధ రకాల చోట్ల పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తులు లాంటి వాళ్ళండి. అంటే వీళ్ళు ఎక్కడా కూడా స్థిరంగా పని చేసుకోవటం లేదా స్థిరంగా ఉపాధి మార్గాల ద్వారా జీవనం సాగించటం అలాంటివి ఏవి చేయకుండా వీళ్ళ స్థిర నివాసం ఒకచోట ఉంటే వీళ్ళు జీవనాధారం కోసం వివిధ రకాల ప్రదేశాలలో పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళండి. మరియు ఇలాంటి వాళ్ళతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కొన్ని చోట్ల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయనకు వివిధ మార్గాల ద్వారా ఏ కుటుంబానికి అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన అధికారులకు ఆ సంబంధిత ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా ఆదేశిస్తారండి. అలాంటప్పుడు ప్రత్యేకంగా వారికి రేషన్ కార్డులు జారీ చేయడం కోసం కూడా ఈ ఆప్షన్ ఇవ్వటం అయితే జరిగిందండి. సో ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారి కోసం ఈ ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఈ కేటగిరీలలో ఎవరైతే రేషన్ కార్డులు కొత్తగా పొందాలనుకుంటున్నారో మళ్ళీ జాగ్రత్తగా వినండి. కేవలం ఈ కేటగిరీలలో మాత్రమే ఎవరైతే రేషన్ కార్డులు పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలండి. దానితో పాటు ఇది వరకు ఎప్పుడూ వారికి రేషన్ కార్డు మంజూరయ్యి ఉండకూడదండి. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా రేషన్ కార్డులో వారి పేరు ఉంటే బహుశా ఈ కేటగిరీలలో వారికి రేషన్ కార్డులు మంజూరు కాకపోవచ్చండి. సో అది జాగ్రత్తగా గమనించండి. ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మ్యాపింగ్లో లేకపోతే మీ సంబంధిత గ్రామ వార్డు సచివాలయానికి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలు తీసుకెళ్తే అక్కడ ఆ కుటుంబాన్ని మ్యాపింగ్ చేస్తారండి. అంతేకాకుండా ఒకసారి మీ సంబంధిత ఎంఆర్ఓ గారి కార్యాలయంలో ఆ కుటుంబానికి కానీ లేదా ఆ కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ రేషన్ కార్డు మంజూరు అయ్యిందా లేదా అనే వివరాలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఆ కేటగిరీలలో రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు మీకు ఆ వివరాలు ఉపయోగపడతాయి. తర్వాత గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ కేటగిరీలలో కొత్తగా రేషన్ కార్డులు పొందుటకు అర్హులై ఉంటారో వారికి లేదా వారి కుటుంబానికి గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి లాగిన్లో అప్లై చేస్తారండి. తర్వాత ఆ అప్లికేషన్ను సంబంధిత విఆర్ఓ గారు మరియు ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే వారికి కొత్తగా ఈ కేటగిరీలలో రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయండి. దాని ద్వారా వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలకు కూడా అర్హత పొందుతారు. అలా కాకుండా ఇప్పటికే ఏ రేషన్ కార్డులో అయినా పేరు ఉన్న వ్యక్తులు అప్లై చేయటం కోసం ట్రై చేస్తే వారి వివరాలు గవర్నమెంట్ యొక్క డేటాబేస్లో ఉన్న కారణంగా ప్రస్తుతం వారికి రాకపోవచ్చండి. సో అది జాగ్రత్తగా గమనించి ఒకసారి మీ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో ఇప్పటికే ఏదైనా రేషన్ కార్డులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రస్తుతం ఈ ఆప్షన్ ఈ కేటగిరీలలోని వారికి మాత్రమే ఇవ్వటం జరిగిందండి. సో అదండి,
ప్రస్తుతం రేషన్ కార్డుకి సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే దానివల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుందండి. గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.